మీకు తెలిసే ఉంటుంది. మీకు మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్చరీలో వచ్చిన అమ్మాయి మన కేఎల్ స్టూడెంట్. జ్యోతి స్పోర్ట్స్ సురేఖ. జ్యోతి సురేఖ అవర్ స్టూడెంట్. ఓకే. మేము ప్రౌడ్‌గా చెప్పుకుంటాం. ట్రూ. ఒక ఉంటుంది కదా! స్టూడెంట్ గురించి ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతాం. ఇంత పెద్ద యూనివర్సిటీ 45 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఒక స్టూడెంట్ గురించి పబ్లిక్ మీటింగ్‌లో నేను ఎక్కడికెళ్ళినా చెప్తాను ఆ అమ్మాయి గురించి. ఒలింపిక్స్‌లో రిప్రజెంట్ చేసింది మన చేసింది దేశాన్ని. అమ్మాయి ఇప్పుడు కలెక్టర్ అండి. హ్మ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐఏఎస్ ఏం చదవాలా? అవును. మరి కలెక్టర్ చేస్తుంది కదా స్పోర్ట్స్‌లో. అమ్మాయికి ఎంత సపోర్ట్ చేసాం. హ్మ్. మనకి రైఫిల్ షూటింగ్‌లో మనకి మంచి మంచి మెడల్స్, గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలున్నారు. టెన్నిస్‌లో ఉన్నారు. యాహ్! క్రికెట్‌లో ఉన్నారు. ఆహ్, అన్నిట్లో అన్ని రకాల స్పోర్ట్స్ కేటగిరీలో ఎంతైతే దీనికి ప్రయారిటీ ప్రయారిటీ ఉంటుందో. ఉంటుందో అంటే చదువుకోవాలి అంటే కేలో చదవాలంటే మంచి పర్సంటేజ్ ఉండాలంటారు. మంచి స్పోర్ట్స్ పర్సంటేజ్ ఉన్న చాలు. హ్మ్. వీటికంటే ఎక్కువ పర్సంటేజ్ ఓహ్! యాహ్! వస్తుంది. ఆ! నీకు 96% ఉంటే నువ్వు చదువుకుంటావు ఫ్రీగా. స్పోర్ట్స్‌లో నువ్వు ఇంటర్నేషనల్ నీకు మెడల్ ఉంటే నీకు ఫ్రీ. హ్మ్. మరి స్పోర్ట్స్ కోటా అనేది కూడా సెపరేట్‌గా ఉంది వాళ్ళ కోసం. సెపరేట్‌గా ఉంది. 95% జేఈలో ఉంటే నీకు ఫ్రీ అన్నప్పుడు స్పోర్ట్స్‌లో ఉన్నవాడికి ఆటోమేటిక్‌గా ఎడ్యుకేషన్ కొంచెం తక్కువే ఉంటుంది. అవును. ఎందుకంటే ఫోకస్ అంతా దాని మీద దాని మీద ఉంటుంది. పెట్టుంచారు అందుకే కాబట్టి. వాళ్ళకి అందులో నేషనల్ మెడలు, ఇంటర్నేషనల్ మెడలు 2 రకాలు ఉంటాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ అయితే 100% ఇచ్చేస్తాం. హ్మ్. నేషనల్ అయితే 50% ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా. 4 ఏళ్ళు ఫ్రీ. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మన స్పాన్సర్‌షిప్ ఉంటుంది. ఓకే. ఆ! మనం ట్రైనింగ్ ఇప్పిస్తాం కోచ్‌ల ద్వారా. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్లి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్పాన్సర్స్ మాకు ఎవరిని కావాలి ఎత్తుకోవాల్సిన అని. అవసరం లేదండి. హ్మ్. కేఎల్ యూనివర్సిటీ వెనకాల బ్యాక్ బోన్ ఓకే. స్పోర్ట్స్ వాళ్ళందరికీ. హ్మ్. కొంతమంది పిల్లలకి రైఫిల్ షూటింగ్ కావాల్సిన గన్స్ కానివ్వండి, అన్ని రకాల మెటీరియల్లు మనం వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ చేయగలిగింది కేఎల్ యూనివర్సిటీ. సో, ఇవన్నిటికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాక్టీసింగ్ కోర్ట్స్ కావచ్చు, స్టేడియమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా? మీరు వచ్చి చూడండి 100 ఎకరాల క్యాంపస్ అది. ఓహ్! యాహ్! అది 100 డెఫినెట్‌గా ఐ వుడ్ లవ్ టు 100 అండి. ఎకరాల క్యాంపస్‌లో అదొక వింగు. స్పోర్ట్స్ ఆ! అనేది ఒక వింగు, క్లబ్స్ అనేది ఒక వింగు, ఈ అకాడమిక్స్ అంతా ఒక వింగు. హ్మ్. ఎంత డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఓకే. ఈ ఈ వింగ్స్‌లో ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు. హ్మ్. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది మా దగ్గర. అంటే ఇంజినీరింగ్ అంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాదు. పొద్దున్న లేస్తే క్లాసులకి వెళ్ళడం, మధ్యాహ్నం వెళ్తే మళ్ళీ ట్యూటోరియల్‌కి వెళ్ళడం హ్మ్. ఇట్లా కాదు. మార్నింగ్ 7:30కి క్లాస్ ఉంటుంది. మీ హ్మ్. 7:30కి మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ! అదే క్లాసు 2:30కి ఉంటుంది. దానికి వెళ్ళొచ్చు. ఓహ్! దీనిలో ఇలా షిఫ్ట్ సిస్టమ్‌లో కూడా టైమ్ ఉన్నాయా? టేబుల్ సెల్ఫ్ డిజైన్. ఓకే. నీ ఓకే. టైమ్ టేబుల్ నువ్వే వేసుకుంటావు. ఎట్లాగా మార్నింగ్ 7:30కి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను జిమ్‌కి వెళ్ళాలి. క్యాంపస్‌లో జిమ్ అదర్ ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అక్కడికైనా వెళ్ళొచ్చు. ఈడి క్లాస్‌మేట్స్ ఏమో క్లాస్‌కి వెళ్తారు. వీడేమో స్విమ్మింగ్ పూల్‌లో ఉంటాడు. హ్మ్. మరి ఈడెప్పుడు క్లాస్‌కి వెళ్తాడంటే ఈడు ఈవినింగ్ వెళ్ళి పెట్టుకుంటాడు. వాడప్పుడెక్కడో స్పోర్ట్స్‌లోనే ఇంకెక్కడో ఉంటాడు వాడు. అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. హ్మ్. స్టూడెంట్ యొక్క చాయిస్ అది. అంతేగాని సీఎస్ఈ వాళ్ళందరూ మార్నింగ్ అంతా క్లాస్‌లో ఉండాలి. హ్మ్. ఈసీ వాళ్ళందరూ మధ్యాహ్నం అంతా జిమ్‌లో ఉండాలి. ఇట్లా పక్కాగా టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వండి. లేదండి. హ్మ్. అంత చాయిస్ బేస్డ్ టైమ్ టేబుల్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టము, అంత స్టూడెంట్ చాయిస్. ఎక్కడ కూడా వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉండదు. ఓహ్! అందుకనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు క్యాంపస్‌లో. సో, శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో టెంప్టింగ్‌గా కనిపిస్తున్నవి బోల్డ్ అన్ని అటు పేరెంట్స్‌కి, ఇటు స్టూడెంట్స్‌కి ఉన్నాయి. జేఈఈలో 96% వస్తేనే ఇస్తారా? లేకుంటే స్పోర్ట్స్‌లో ఇలాంటి సర్టిఫికేట్స్, మెడల్స్ ఉంటేనే ఇస్తారా? మాకు కూడా ఒక అందులో కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఉంది అనుకుంటే, ఒక బెంచ్ మార్క్ అనేది ఏదైనా ఉందా? లేదు సర్టిఫికేట్స్ అన్నారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తారు? వాళ్ళు ఎలా అడ్మిషన్ తీసుకోవచ్చు? అదేనండి మనకి అడ్మిషన్‌కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది ఆళ్ళకి. ఎందులో వస్తుందనేది చూస్తాం. హ్మ్. మా ఎగ్జామ్‌లో వచ్చిందా? ఇంటర్మీడియేట్‌లో వచ్చిందా? జేఈలో వచ్చిందా? స్పోర్ట్స్‌లో ఉన్నాడా? ఎందులో ఉన్నాడో చూసి ఎంత బెనిఫిట్ చేయొచ్చు అంత బెనిఫిట్ చేస్తాం. కాకపోతే ఎర్లీగా ఉండాలి. హా! ఏమవుతుందంటే ఇప్పుడు ఎంత ఎర్లీ అది? 96% ఉన్న స్టూడెంట్‌కి 100% అని ఇస్తాం. కొన్ని సీట్లు పెట్టేస్తాం. వచ్చేస్తారు కొంతమంది. హ్మ్. తర్వాత ఈ కొంతమంది పిల్లలు జేఈ కౌన్సిలింగ్ చూసుకున్న తర్వాత వస్తాం అనుకుంటారు. హుహు. జేఈ కౌన్సిలింగ్ అయిపోయాక ఆగస్ట్ అయిపోతుంది. అప్పుడు సీట్లు అయిపోతాయి. మనం ఇవ్వలేం. హ్మ్. అదే 96% వచ్చిన స్టూడెంటు అదే కేఎల్ క్యాంపస్‌లో డబ్బులు కట్టి చేరతాడు. వీటితో పాటు ఇతను 97 మీకు 97 వచ్చిందండి. యాహ్! నాకు 96 వచ్చింది. మీరు నాకంటే ఫ్రీగా జాయిన్ 1% మీరే అయిపోయారు. ఉన్నారు. ఆ! నేను ఫ్రీగా చదువుతున్నాను. మీరు డబ్బులు కట్టి చేరారు. ఎందుకని నేను ముందొచ్చాను. మీరు లేట్‌గొచ్చారు. హ్మ్. అది తేడా. సో, ఎర్లీ నీకంటే ఒక డెసిషన్స్. పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నోడు కూడా
డబ్బులు కట్టి చేస్తాడు, నువ్వే ఫ్రీగా చదువుకుంటావు. అలాగా ఈ టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్ చూసుకొని మీరు వస్తే మీకు ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. హ్మ్. కేఎల్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నేను ఇందాక చెప్పాను 12 లక్షలు మీకు వెనక్కి ఇవ్వటమే అని. ఎందుకు ఇవ్వాలని 12 లక్షలు చెప్పండి. అవును. 12 లక్షలు ఇవ్వడం కాదు, సూపర్ డ్రీమ్ కంపెనీలో ఆపర్చునిటీ మీకు గ్యారంటీ ఇస్తాం. సో మీరు చెప్పినట్టుగా వీఆర్ ఫ్యూచర్ రెడీ. ఎలా ఉన్నారు? వాళ్ళని ఎలా ఫ్యూచర్ రెడీ చేస్తున్నారు? మీతో పాటుగా స్టూడెంట్స్‌ని ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళని తీసుకెళ్లడం అంటే పేరెంట్స్‌ని, ఒక సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం కదా! అవునండి. సో ఒక హోలిస్టిక్ అప్రోచ్ కనిపిస్తోంది ఇందులో. వాళ్ళకి ఒక చాయిస్‌లు ఇస్తున్నారు, ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ క్రమశిక్షణని ఎక్కడా మిస్ అవ్వకుండా ఆ లిమిట్‌లోనే ఉండేలా చూసుకోవడం అనేది. దీనికి కోఆపరేషన్ అనేది అటు స్టూడెంట్స్ సైడ్ నుంచి, పేరెంట్స్ సైడ్ నుంచి ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాకల్టీ కూడా అలాగే ఉండాలి అవునండి. కదా! ఎలా మా ఉంది యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ 16 ఇయర్స్. హుహు. ఓకే. యావరేజ్ మీరు మీరు ఆ పాయింట్ చూడండి. 16 ఏళ్ళ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. హ్మ్. అంటే మినిమం ఎంత, మాక్సిమం ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. యెస్. 16 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారంటే దాదాపు 900 మంది డాక్టరేట్స్ ఉన్నారు. హ్మ్. 900 మంది డాక్టరేట్స్, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. యాహ్! 900 డాక్టరేట్స్ ఉన్నారు. అంటే దే విల్ గివ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్కి ఫ్రెష్ ఎంటెక్ అయిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్ చేసి 2 ఏళ్ళు అయిన వాళ్ళు చెప్పిన దానికి, ఎక్స్‌పీరియన్స్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్. ఉన్న వాళ్ళ దానికి చాలా తేడా ఉంటుంది. యాహ్! దే విల్ గివ్ మోర్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ని అందించడానికి వీళ్ళిచ్చే ఇన్పుట్సే మెయిన్. ఎక్స్‌పీరియన్స్ అందుకనే స్పీక్స్ అంటారు కదా! అవునండి. హ్మ్. 900 మందిలో 300 మంది అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు. ఓహ్! ఓకే. 300 మంది ఫ్యాకల్టీ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఫ్యాకల్టీ ఉన్నారు. హ్మ్. హ్మ్. నేను ఎందుకు అంత పర్టికులర్ జమ్మూ కాశ్మీర్ అంటున్నానంటే, అంటే అది చాలా ఫార్ అవే. అవును. మనకి మన సౌత్‌కి ఎక్కడో ఉంది అది జమ్మూ కాశ్మీర్. అక్కడి దాకా కేఎల్ యూనివర్సిటీ ఎలా రీచ్ అవ్వగలిగింది? అది ఈ న్యూస్ ఎలా తెలిసింది వాళ్ళకి? ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు. హ్మ్. అదర్ స్టేట్ నుంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మిగతా వాళ్ళు మన వాళ్ళంతా డాక్టరేట్స్‌లో, అంటే 900 మంది డాక్టరేట్స్‌లో, నేను చెప్పేది 900 డాక్టరేట్స్‌లో 300 మంది డాక్టరేట్స్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది స్టేట్స్. హ్మ్. మన స్టేట్ కానోళ్ళు. మరి వాళ్ళందరూ ఇక్కడికొచ్చి కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఇదొస్తే చేస్తారు. అట్లాగా మనం ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేయటం అంటే పిల్లలకి చాలామంది పేరెంట్స్ అనుకునేది పక్క రాష్ట్రాలు పంపిస్తే కమ్యూనికేషన్ డెవలప్ అవుద్ది అనుకుంటారు. హ్మ్. ఇట్స్ రాంగ్. కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేది మనం ఉన్న చోట మనం చేసుకోవచ్చు. ఎక్స్‌పోజర్ కూడా అలాగే ఎక్స్‌పోజర్ డెవలప్ అలాగే ఉంది. అంటే మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ డే టు డే యాక్టివిటీ, స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీ పేరెంట్స్‌కి తెలియాలండి. తెలియకపోతే వాడికి తెలీదు. మైండ్ ఎలా ఉంటుందంటే, స్టూడెంట్ మైండ్ ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీ అయిపోతాడు. ఫ్రీ అయిపోతే ఎలా ఉంటుందంటే, ఎంతమంది స్టూడెంట్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ మనం కరెక్ట్గా చదువుకుంటే, ఈ 4 ఏళ్ళు చదువుకుంటే 40 ఏళ్ళ భవిష్యత్తు అని ఆలోచించే పిల్లలు ఎంతమంది ఉంటారు? అంతలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ ఫీల్ అవ్వగలిగేవాళ్ళు. అవి అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. హ్మ్. ఎప్పుడు ఉంటాయి అవన్నీ అంటే 2 ఏళ్ళు అయిన తర్వాత బ్యాక్‌లాగ్స్ వెనకాలుంటే బ్యాక్‌లాగ్స్ బ్యాక్‌లాగ్స్ చూసుకొని మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలకి. అప్పుడు ఈడేమో ఇక్కడ కాంపిటీషన్ అర్థమవుతుంది. ఏంట్రా బాబు మన పరిస్థితి అని చెప్పి మళ్ళీ వెనక్కి రావటం. హ్మ్. మా దగ్గర దాదాపు వేరే స్టేట్ నుంచి ఎవ్రీ ఇయర్ దాదాపు 100 మంది వస్తుంటారు వెనక్కి. అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి హ్మ్. మళ్ళీ ఇక్కడ చేస్తారు. అంత టైం వేస్ట్, మనీ వేస్ట్. నిజమే. మా వాడికి ఫుడ్ పడట్లేదండి, మా వాడికి ర్యాషెస్ వచ్చినాయండి, మా వాడు అక్కడ కల్చర్ తట్టుకోలేకపోతున్నాడండి, అందుకే మేము క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చామండి అని చెప్పి వచ్చే పేరెంట్స్ బోల్డ్ మంది. హ్మ్. మరి అదే ముందే చేయొచ్చు కదండి, ఎందుకు అంతంత లాంగ్ పిల్లల్ని పంపిస్తున్నారు అంటే, వీడు ఓ 10 మందితో కలిసాడండి, ఈ 10 మంది కలిసి వెళ్ళారు. హ్మ్. అంటే పిల్లలకి తెలియకపోవటం. అది పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే, జనరల్గా 10 మంది కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్గా పేరెంట్స్ని ప్రెషర్ చేస్తారు. అవును. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిసిప్లిన్ ప్లేస్ మేజర్ రోల్. అట్లాగే స్టూడెంట్ యొక్క మూమెంట్స్ మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. హ్మ్. యాజ్ ఏ పేరెంట్గా నువ్వు తెలుసుకోవాలి, యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్గా మేము పంపించాలి. ఈ రెండూ ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ బాండింగ్ 2 ఏళ్ళు ఉంటే చాలండి. హ్మ్. బిల్డ్ అయిపోతుంది. అసలు కొంతమందికి అయితే 2 సెమిస్టర్సే. తర్వాత నుంచి అసలు పేరెంట్ అవసరం లేదు, క్యాంపస్ అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళే అన్నీ, ఓ ఇలా ఉండాలి, ఇది లైఫు, హ్మ్. ఇక చదువుకుంటే ఇట్లా ఉంటుంది,
పేరెంటు ఇంటర్మీడియట్‌లో చూసిన వాళ్ళ బాబుని గాని, పాపని గాని కేఎల్‌లో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత చూస్తే డిఫరెంట్‌గా కనిపిస్తాడు. బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, హ్మ్. నీట్‌గా టక్ చేసుకోవటం, షూ ఏసుకోవటం, డిసిప్లిన్‌గా మాట్లాడటం, హైఫైగా మాట్లాడటం. హ్మ్. ఇట్లాంటియన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ప్రొఫెషనలిజం కనిపిస్తుంది అప్పుడే. ప్రొఫెషనలిజం ఎట్ ది సేమ్ టైమ్ వితౌట్ ప్రెషర్. యాహ్! ప్రెషర్ లేకుండా స్టూడెంట్ పేరెంట్స్‌తో మాట్లాడే విధానం కొంచెం యారగెంట్‌గా పిల్లలు పేరెంట్స్‌తో మాట్లాడుతుంటారు. ఆ యారగెన్స్ తగ్గిపోతుంది. రెక్లెస్‌నెస్ ఉంటుంది. తగ్గిపోతుంది అదంతా. హ్మ్. కూల్‌గా మాట్లాడతారు. యెస్ మమ్మీ, యెస్ డాడీ. కూల్‌గా మాట్లాడటం. ఇవన్నీ ఎక్కడొస్తాయండి? ఆ కల్చర్ ఎక్కడొస్తుంది చెప్పండి? అవును. అదంతా రావాలి అంటే ఓన్లీ క్లాస్‌లోకెళ్ళి క్లాస్‌లో పాఠాలు చెప్పించుకొని ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్ ఇచ్చేసి నువ్వు బీటెక్ అయిపోయిందిరా అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ మమ సర్టిఫికేట్? అనిపించుకోవడం కంటే. దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్ సర్టిఫికేట్. ట్రూ. సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది. బట్ దెర్ ఈస్ నో క్వాలిటీ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్. యాహ్! ప్లేస్‌మెంట్స్ నేను చాలా సార్లు చెప్పాను మీకు ఇందాక కూడా అన్నాను. క్వాలిటీ ఆఫ్ ప్లేస్‌మెంట్స్ అని. హ్మ్. కేఎల్ గివ్స్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్‌మెంట్స్. ఇప్పుడు కాదు దాని పేరొచ్చిందే యూనివర్సిటీకి ఆ పేరొచ్చిందే ప్లేస్‌మెంట్స్ వల్ల. హ్మ్. యావరేజ్ 8.1 సాలరీ మినిమమ్. యావరేజ్ సాలరీ వచ్చి 8.1. మాక్సిమం సాలరీ మనకొచ్చింది 58 లాక్స్. యాహ్! ఒక స్టూడెంట్‌కి 58 లాక్స్ వస్తే పరిస్థితి చెప్పండి. ఎలా ట్రూ. ఉంటుంది వాళ్ళ లైఫ్? ట్రూ. 58 లక్షలు 21 ఏళ్ళకి 58 లక్షలు వస్తే సంవత్సరానికి అంటే దాదాపు 5 లక్షలు నెలకి హ్మ్. జీతం. మాకే లేవు ఆ జీతాలు. అలా ఎలా వాళ్ళు ఫ్యూచర్‌ని రెడీ చేసుకోగలిగారు? అది. ఎలా మౌల్డ్ అయ్యారు అంతలా? అంతలాగా అంటే నెలకి 5 లక్షల జీతం తీసుకునే స్థాయికి వెళ్ళగలుగుతున్నారు అంటే అది లిమిటెడ్ పీపుల్ అవ్వచ్చు. హ్మ్. బట్ యు ఆల్సో నీకు అవకాశం ఉంది కదా! నీకు కూడా తెచ్చుకోవచ్చు. అవును. 50 లక్షలు తెచ్చుకోకపోయినా 25 లక్షలు తెచ్చుకోవచ్చు. 25 తెచ్చుకోకపోయినా 20 తెచ్చుకోవచ్చు. 20 కాకపోయినా నెలకి రూ. 1,00,000 తెచ్చుకోవచ్చు. హ్మ్. 20 ఏళ్ల వయసుకి నెలకి 1,00,000 అంటే మంచి జీతమే కదండీ! ట్రూ. ట్రూ. సో ట్రూ. ఇంజినీరింగ్ చేసి ఏదో నేను చూస్తుంటా చాలా చాలా నేను మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్‌లకి వెళ్తున్నప్పుడు వీటికి వెళ్తున్నప్పుడు అక్కడ కనిపిస్తుంటారు ఇంజినీరింగ్ చదివిన పిల్లలు. స్టోర్ బాయ్స్ లాగా. స్టోర్ బాయ్స్ లాగా ఇలాగ మన పెద్ద పెద్ద మాల్స్‌లో పనిచేస్తుంటారు. అంటే వాళ్ళని మనం ఏం తప్పుపట్టం కాదు. హ్మ్. వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఏం చేస్తారు? సిటీకి మైగ్రేట్ అయ్యారు. అవును. సిటీకి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ ఏదో ఒకటి ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేసుకొని బతకాలి. పేరెంట్స్‌కి ఎంతో కొంత పంపించాలి. పంపించలేకపోయినా వీడి లైఫ్ వీడు సర్వైవ్ అవ్వాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా. అక్కడ స్టార్ట్ అవుతుందండి. 25,000కి జీతంకి చేరిపోతాడు. ఖతం లైఫ్. అయిపోతుంది ఇంకంతే. పొద్దున 9 నుంచి రాత్రి 12 వరకు పని చేపిస్తారు. హ్మ్. దేర్ ఈజ్ నో స్మార్ట్ వర్క్. ఇప్పుడు మన దగ్గర చదివే పిల్లలు ఎలా చదువుతారు? గంట పని చేస్తాడు రిలాక్స్డ్‌గా. మహా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. హ్మ్. అది స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ చేయాల్సిన పిల్లలు హార్డ్ వర్క్ చేసుకుంటూ నెలకి లక్షలు సంపాదించిన పిల్లలు వేలల్లోకి ఉంటే ఎలా ఉంటుంది? ట్రూ. ఈరోజు మీరు ఆలోచిస్తున్నారు మీ అబ్బాయిని చేర్పించాలంటే అమ్మో డబ్బులు కట్టాలా అని. అదే అబ్బాయి రేపు మంచి మంచి శాలరీ తీసుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఆ ఫీలింగ్. మనం చేసిన పని చాలా మంచిదని. మనం వేసిన పాత్ ఎలా ఉంది? ఏ అది డైరెక్షన్‌లో పిల్లలు వెళ్తున్నారు అనేది. డబ్బులు వాళ్ళ జేబు నుంచి తీయవసరం లేదండి. హ్మ్. మార్గాలు బోల్డు. విద్యాలక్ష్మి పోర్టల్ ఉంది. గవర్నమెంట్ ఇస్తుంది 10 లక్షలు. మీరు ఏం చేయవసరలా. 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. తీసుకోండి. సంవత్సరానికి 2.5 లక్షలు ఇస్తుంది. హ్మ్. వీళ్ళు ఎప్పుడు తెచ్చాలి అది? 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ టైం ఇస్తుంది. 5 ఏళ్ల తర్వాత తీరుస్తారు. మా దగ్గర నుంచి చదివిన స్టూడెంట్ 3వ సంవత్సరం అయిపోగానే జాబ్ వస్తుంది. 3 ఏళ్ళే మా దగ్గర ఉంటారు. 4 ఏళ్ళు ఉండరు. హ్మ్. 3 ఇయర్స్ ఉంటారు. 4th ఇయర్ జాబ్ వస్తుంది. ఇంటర్న్‌షిప్ కానీ జాబ్‌కి వెళ్ళిపోతారు. ఇంటర్న్‌షిప్‌లో శాలరీ వస్తుంది. కంటిన్యూస్ శాలరీ వస్తుంది. అంటే వీళ్ళకి ఈఎంఐ స్టార్ట్ అయ్యేలోపు అప్పటికి 2 ఏళ్ళు జాబ్‌లో ఉంటారు. హ్మ్. 1 ఇయర్ జాబు వచ్చిన శాలరీ పక్కన పెడితే లోన్ తెచ్చేయచ్చు. ట్రూ. ట్రూ. ఇవన్నీ పేరెంట్స్‌కి తెలియవండి. పేరెంట్స్ ఎంతసేపు ఎలా ఆలోచిస్తారంటే లోన్ అనగానే ఇంట్రెస్టు, భయం. అమ్మో! లోన్ తీసుకొని చదివించాలా రేపు వీడు కట్టకపోతే. 4 ఏళ్ల తర్వాత ఇంకెంత పెరుగుతుందో. ఇయన్నీ ఆలోచిస్తారు. మీరు నమ్మరు అండి. 10 ఏళ్ల క్రితం కేఎల్‌లో ఒక టైప్ ఆఫ్ కేటగిరీ పిల్లలే చేరిపోయేవాళ్ళు. హ్మ్. అంటే కొంచెం ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండి ఇలాంటి పిల్లలే ఉండేవాళ్ళు ఒకప్పుడు 10, 12 ఏళ్ల క్రితం. నౌ ద సిట్యుయేషన్ ఈస్ డిఫరెంట్. యాహ్! డైలీ కూలీలు వెళ్ళే పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళకిద్దరూ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ వెళ్తే 2,000 వస్తాయి. ఈయనకో 1000 ఆయనకో 1000. హ్మ్. ఆ 2,000 వస్తాయి నెలకి రోజుకి. పని ఉంటే 2,000 వస్తాయి. పని లేకపోతే లేదు.
అలాంటి ఫ్యామిలీలో నా ఇద్దరు పిల్లలను కూడా చదివిస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు చదివించడానికి పిల్లల్ని. ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాడికి మంచి జాబ్ వస్తే ఈరోజు మేము పడుతున్న కష్టం వాడు పడకూడదు అవును. అనేది పేరెంట్స్లో భయంకరంగా మార్పు తీసుకొచ్చింది. ట్రూ. మరి ఎలా చదివిస్తున్నారు వాళ్ళు? డబ్బు కట్టాలి, ఎంతో కొంత డబ్బు కట్టాలి. ఫ్రీ అయితే కాదు, గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు. మరి రోజుకి 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు తీసుకొచ్చి పిల్లాడిని ఇక్కడ కేర్లో పెట్టి డబ్బులు కట్టడం ఎలా కడుతున్నారు? ఏదర్ స్కాలర్షిప్ ఆర్ విజయలక్ష్మి పోర్టల్లో ఈ రెండింటి మీద చదివిస్తున్నారు. ట్రూ. ట్రూ. అలాంటి పిల్లలు కొంచెం యావరేజ్గా ఉన్న వాళ్ళకి, కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి రోల్ మోడల్స్ అవుతున్నారు. అవును కదా. ఆడే చదువుకుంటున్నప్పుడు మనం ఎందుకు చదువుకోలేకపోతున్నాం అనేది ఒక రోల్ మోడల్. ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం.